వెల్కమ్ టు టీ10. నేను రేవతి. రైతులకు రుణాలు ఇవ్వడానికి ఎన్నో మెలికలు పెట్టే బ్యాంకులు అప్పు తీసుకున్నాక డబ్బులు కట్టకపోతే ఆస్తులను జప్తు చేయడానికి వెనుకడటం లేదు. అలాంటిది కార్పొరేట్ పెద్దలకు మాత్రం తీసుకున్న అప్పులకు వడ్డీలే కాదు, అసలు తిరిగి చెల్లించుకున్నా పట్టించుకోవడం లేదు. దీంతో లక్షల కోట్లలో అప్పులు పేరుకుపోతున్నాయి. మరోవైపు బ్యాంకులు సరిగా పనిచేయడం లేదంటూ కేంద్రం వాటిని విలీనం పేరిట తగ్గించేస్తోంది. కానీ ఇందుకు కారకులైన పెద్దల జోలికి మాత్రం వెళ్లటం లేదు. దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మొత్తంగా 4.5 లక్షల కోట్ల స్థూల మొండి బాకీలు ఉన్నట్టు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. 2024 సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 3.16 లక్షల కోట్ల స్థూల ఎన్పీఏలుగా ఉండగా ప్రైవేటు బ్యాంకుల్లో 1,34,339 కోట్ల మొండి బాకీలు నమోదయ్యాయని ఆయన రాజ్యసభకు తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకు మొత్తం రుణాల్లో 3.09%, ప్రైవేటు రంగ బ్యాంకుల్లో అప్పుల్లో 1.86% చొప్పున రుణాలు ఎన్పీఏలుగా మారాయన్నారు. 2024 మార్చి 31 నాటికి 580 మంది రుణగ్రహీతల సంస్థలు 50 కోట్లకు పైగా బ్యాంకులకు ఎగ్గొట్టాయన్నారు. సెప్టెంబర్ 30 నాటికి దేశంలో 1068 కార్పొరేట్ దివాలా కేసులు పరిష్కార ప్రక్రియలో ఉన్నాయన్నారు. వీటి రికవరీ విలువ 3.55 లక్షల కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 6 మాసాల్లో ఏకంగా 42,000 కోట్ల మొండి బాకీలను రద్దు చేసినట్టు పంకజ్ చౌదరి మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లో ముగిసిన కాలంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అత్యధికంగా 8,312 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8,061 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6,344 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా 5,925 కోట్లు చొప్పున అప్పులను మాఫీ చేశాయి. అయినప్పటికీ బ్యాంకులు రుణగ్రహీతల నుంచి తిరిగి రికవరీ చేయడానికి ప్రయత్నిస్తాయని మంత్రి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తంగా 1.14 లక్షల కోట్లు మొండి బాకీలను రద్దు చేయగా, ఇంత క్రితం 2022-23లో 1.18 లక్షల కోట్లు మాఫీ చేశాయని చౌదరి వెల్లడించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.